అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 12 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య బన్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురువు పేరు వచ్చి పండితరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి వారి రేపు దినఫలితాల ప్రకారము అంటే మీ రాశి వారికి అధిపతి కుజుడండి, సూర్యుడండి. అనుకూలంగా ఉండడంతో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు లభిస్తుంది. రేపటి రోజున ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవం, ప్రేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక రేపటి రోజు సింహరాశి వారికి అదృష్ట రంగు బంగారపు రంగు కాషాయం. అదృష్ట సంఖ్య 1. అదృష్ట సమయము ఉదయం 6:30 నుండి 8:30 వరకు అండి. రేపటిన మీ సింహరాశి వారికి ధైర్యము, ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం చూపబోతున్నాయి. సాధారణమైన రోజైతే కాదే కాదండి. ఇది మీ జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి రోజు అనమాట. ఉదయం కళ్ళు చెదిరే సమయంలోనే మీ మనసులో ఒక అజ్ఞాత భావన, ఒక కొత్త ఆలోచన, ఒక తెలియని ఉత్సాహం మీకు మొదలవుతుంది. ఎందుకో తెలియకపోయినా కానీ రేపటిన ఏదో ఒక ప్రత్యేకం జరగబోతుందని భావన మీ అంతరంగంలో బలంగా వినిపిస్తుందండి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొన్ని పనులు సజావుగా సాగుతాయి, కానీ కొన్ని విషయాలు ఆలస్యం, చిన్న చిన్న అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే కొంత ఒత్తిడి అయితే ఉంటుంది. అయితే ఆ ఒత్తిడి మీకు నష్టమైతే చేయదండి. అది మీలోని సామర్థ్యాన్ని బయటకు తీసే ఒక పరీక్షలా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకైతే కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే అమలు చేయడం కంటే ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. ఇక కుటుంబ విషయాల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చండి, కానీ మీరు ఓపికతో వ్యవహరిస్తే అవి తప్పకుండా ఒక పెద్ద సమస్యగా మారవు. ఆర్థికంగా చూసుకుంటే కొంత ఉపశమనం అనేది ఖచ్చితంగా కూడా మీకు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా అనుకోని ఖర్చులు అయితే రావచ్చండి. ఇక మధ్యాహ్నం తర్వాత వచ్చేసి ఈ సమయం నుండి మీకు పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. ఉదయం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. మీపై నమ్మకం అనేది మీకు పెరుగుతుంది. మీతో మాట్లాడేవారు కూడా మీ అభిప్రాయం కూడా గౌరవిస్తారు. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 5:50 తర్వాత మీ సమయం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా మారే అవకాశం అయితే ఉందండి. హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి రావచ్చు. ఆ కాల్ సాధారణ కాదండి. ఒంటరిగా ఈ వార్తలు వినేటప్పుడు మీరు ఒంటరిగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఆ కాల్ ద్వారా వచ్చే సమాచారం మీ మనసుకి ఒకసారి కదిలిస్తుంది. ఇది 2 విధాలుగా ఉండొచ్చు. చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త, లేదా మీ యొక్క జీవితంలో కొత్త మార్గాన్ని తెరిచే ఒక అవకాశము, మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ సమాచారం కావచ్చు, లేదా దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో రావడం కావచ్చు. కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చే ఒక వార్త కూడా కావచ్చండి. ముఖ్యంగా సంతానం, వివాహం లేదా ఆర్థిక ఎదగటానికి సంబంధించిన విషయం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే రేపటి రోజున ఉదయం కొత్త పరీక్షలా ఉంటే సాయంత్రం తర్వాత ఒక వరంగా మారుతుంది. మీరు ఓపికతో వ్యవహరిస్తే కనుక, ధైర్యంతో ఉంటే కనుక అది మీకు ముఖ్యంగా సాయంత్రం వచ్చే ఫోన్ కాల్ని బట్టి ఎట్టి పరిస్థితులైనా మీరు తప్పకుండా మిస్ అవ్వద్దండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఒక సాధారణ దినం అయితే కాదు. ఇది యొక్క భవిష్యత్తును మార్చే రోజు. రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వినే ఒక కాల్ మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉంది. కాబట్టి అప్రమత్తంగా కూడా ఉండండి. అవకాశాన్ని గుర్తించండి. చివరిలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి. పరిహారాన్ని పాటిస్తే కనుక మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరకోశ, నరవేడుపులు ఇవన్నీ కూడా తొలగిపోయి కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. మరి రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా చివరిలో అంటే ఎన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన రోజు అనమాట. మొట్టమొదటిసారిగా అంటే రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా మీకు ఒక అందలం అందే అవకాశం అయితే రాబోతుందండి. రేపటి రోజు జరిగే శుభ సూచనలు అన్నీ కూడా మీకు మీ యొక్క రాశివారు చాలా తెలివైన వారండి. తమ భావాలను బయట పెట్టడంతో కొంచెం వెనుకంజ వేస్తారు. బయటకు చూస్తే మాత్రం చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా లోతైన భావాలు అయితే ఉంటాయి. వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరి ఆధీనంలో ఉండటం వీరికి అస్సలు ఇష్టమే ఉండదు.
కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త అవకాశాలు వెతకడం వీరికి సహజ స్వభావం. ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవుడు ప్రధానంగా చెప్పుకుంటే శనిదేవునికి అనుగ్రహం వల్ల ఈ రాశి వారి కన్నా కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. అన్ని రకాలు కూడా వీరికి రేపటి రోజున అన్ని రకాలు కూడా కలిసి రాబోతుందండి. వీరు చేసే పని అన్ని రకాలు కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే రేపటి రోజు మారిపోతుంది. వీరు ఒక పని చేద్దాం ఉంటే లోపే ఆ పని వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ రాశివారి మనసంతా కూడా చాలా ఓర్పు సహనంతో ఉంటారండి. కాస్త ఆలస్యం ఎదిగితే స్థిరంగా వీరైతే వీరి యొక్క రాశివారు ఉంటారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగానే ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఈ రాశివారికి రేపటి రోజున అన్ని రకాలుగా ప్రధాన కారణాలతో గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశివారికి ఆల్సి వచ్చే సంఖ్య 8, అదృష్టపు రంగు ఆకుపచ్చ. అయితే ఇక రేపటి రోజున వీరికి పడమర దిక్కు ప్రయాణం చాలా మంచిగా ఉంటుంది. ఏదైనా సరే రేపటి రోజున ఈ పడమర దిక్కు ప్రయాణంలో కొంచెం మంచి శుభ ఫలితాలు అయితే ఇస్తాయి. ఈ దిశలో వెళ్ళటం మీకు కొత్త అవకాశాలు, మంచి పరిచయం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇక రేపటి రోజున మీకు అన్నకాలు కూడా ఇది గ్రీన్ అనేది ఇల్లు అచ్చంగా కూడా రేపటి రోజు మీకు శుభ సూచకమైన రంగు అండి. రేపు ఎలాంటి పనులు మొదలుపెట్టినా కొంచెం ఆలస్యమైన ఆగిపోకండి. శని ప్రభావం వల్ల అడ్డంకులు వచ్చినా సరే మీకు అన్ని రకాలుగా 100% విజయాలు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. ముఖ్యంగా ఓపిక, క్రమశిక్షణ పాటిస్తే మీరు అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితాలు రేపటి రోజు పొందుతారు. ఈ రాశివారి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పుకు నాంది పలికే రోజు అనమాట. విధంగా ఊహించే సమయంలో మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా రోజులుగా మీరు చూసినటువంటి ఒక సమాచారం, ఒక అవకాశం, ఒక శుభవార్త ఇప్పుడు మీరు దారిని అయితే చూపిస్తుందండి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో అయితే ప్రవేశిస్తుంది. ఆ కాల్ సాధారణ కాల్ అయితే కాదండి. మీరు ఊహించిన వ్యక్తి నుండి రావచ్చు, లేదా మీరు అసలు ఊహించిన వ్యక్తి నుండి కూడా రాకపోవచ్చు. ఉన్న మాటలు మీ గుండెని అయితే ఒకసారి కదిలిస్తాయి. ఇక ఆ కాల్ వినేటప్పుడు మీరు ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ మాటలు వీళ్ళు ఆనందము, ఆశ, కొత్త ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నమాట. భావాలు మీరు తప్పకుండా కలుగుతారు. ఇక రేపటి ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయే శుభవార్తలు చాలా రోజులుగా మీరు చూడవేయండి. ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి కూడా మంచి అవకాశం రాబోతుంది. ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి కూడా కొత్త మార్గం, కుటుంబంలో సమస్యలు ఉన్న వారికి పరిష్కారము, అలాగే దూరమైన బంధం మళ్ళీ దగ్గరటము. ఈ శుభవార్తలు ఒక్కసారిగా రాకపోయినా రేపటి ప్రారంభించే జీవితంలో కొత్త అధ్యాయాన్ని మీకు తెలిపిస్తాయి. మీరు ఇంత మంచి జరుగుతుందా అని ఆశ్చర్యపోయేంతగా పరిస్థితులు మారే అవకాశం ఉందండి. అదేవిధంగా రేపటి రోజు మీ జీవితంలో ఆనందం, అలాగే ఎదుగుదల, శుభవార్తల ప్రభావంతో మానసికంగా బలపడతారు. మీ ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుందండి. మీరు ముందుకు వెళ్ళాలా, ఇంకా ఎదగాలని మరింత ఉత్సాహంగా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఓర్వలేని మనుషులు కానీ మీరు ఎలా ఎదుగుతూ సంతోషంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని అయితే స్వీకరించండి. కొంతమంది మీ విజయాన్ని చూసి ఓర్వలేరు. వారు మీపై ఈర్ష్యతో, కుతంత్రాలతో చిన్న చిన్న అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. రేపటి మీకు నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుందండి. అదేవిధంగా మీకు నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక రాశి వారికి అలాగే అన్ని రకాలుగా ఎప్పుడు చూసినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు అలాగే పచ్చిమిర్చి ఉంటాయి కదా, లేకుంటే ఎండుమిర్చి అని ఇలా నిమ్మకాయలు కలిపి మీ ఇంటి ముందు ప్రతిరోజు కూడా వేయాల్సిన అయితే మంచిదండి. ఎందుకంటే నరదిష్టి ప్రభావం మీపై చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకు మీరు ఖచ్చితంగా కూడా ఈ పరిహారం మాత్రం చేసుకుంటూ ఉండండి. మంగళవారం, శుక్రవారం నిమ్మకాయలు మారుస్తూ ఉండండి. ఎవరైనా సరే కిందకి కట్టండి. అలా కొంచెం వాళ్ళు చూసేసరికి అమ్మో ఏదో చేశారంటే మంచిగా నెగిటివ్ ఎనర్జీ అనేది పోయేలాగా ఉంటుందన్నమాట. మీరు మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్తూ అనుకుంటూ వచ్చినా కూడా బయటనే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ నిమ్మకాయకి అంత ప్రభావం ఉంటుందన్నమాట. దిష్టి పోవడానికి అలాగే నిమ్మకాయ పరిహారం కూడా తప్పకుండా చేసుకోండి. నిమ్మకాయ ఒక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని మీ చుట్టూ కుడివైపు 3 సార్లు ఎడమవైపు 3 సార్లు తిప్పేసుకొని పైనుంచి కింద వరకు నిమ్మకాయని ఎవరితో అక్కడ ప్రదేశంలో తప్పకుండా మీరు పడేయండి. చాలా మంచిదన్నమాట. ఒకవేళ నిర్దిష్ట ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. ఇక ఈ యొక్క రాశివారి రేపటి రోజున కొంచెం అన్ని అనుకూలమైన రంగాలు, ఉద్యోగం, కెరీర్, మీ పని గుర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి. సీనియర్ల నుండి ప్రమోషన్ కూడా వస్తాయి. ఇక వ్యాపారంలో కొత్త డీల్స్, చిన్న లాభాలు, కొత్త పరిచయం కూడా కలిసి వస్తాయి. ఇక ఆర్థికంగా అయితే డబ్బు రాకపోయినా మెరుగ్గా ఉంటుందండి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. సంబంధాలు వచ్చేసి దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గర అయ్యే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజున చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాటలు జాగ్రత్తగా వాడండి. ఇక మానసికంగా ఎక్కువ ఆలోచించడం వల్ల టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక తలనొప్పి, అవసరం, నిద్రలేని సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయండి. ఇక మీపై ఈర్ష్యతో ఉన్న వ్యక్తులు మీ పనిలో ఉన్న ఆటంకాలు సృష్టించబోతున్నారు. ముఖ్యంగా మీరు సంతోషంగా ఉంటే చూసి వాడలేని వాళ్ళు మీపై నరదిష్టి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నరదిష్టి పోవడానికి బెస్ట్ పరిహారం చెప్పారు కదండి, నిమ్మకాయ పరిహారం చేసుకోండి. నిమ్మకాయ పరిహారం తప్పకుండా చేసుకోవడం వల్ల మీకు దిష్టి తొలగిపోతుంది. అలాగే ఉప్పు పరిహారం కూడా బాగా పనిచేస్తుందండి. ఒక గ్లాస్ నీటిలో ఉప్పుని చేతిలో తీసుకొని ఆ విధంగా ఆ ఇంటి మూలను ఒక మూలను పెట్టండి. అదేవిధంగా మీకు నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. అయితే సాయంత్రం వేళలో ఇక ఎండిన మిరపకాయలు ఉంటాయి, 2 లేదా 3 ఎండు మిరపకాయలు తీసుకోండి.
మీ మీద నుంచి తిప్పి అగ్నిలో వేసేయండి. ఇది చెడు దృష్టిని వెంటనే తొలగిస్తుంది. ఇక ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా ఇల్లు మొత్తం వినిపించినట్టుగా ఇంట్లో అంటే టీవీలో ఎక్కడ పెట్టుకున్నట్లయితే ఫోన్లో కానీ టీవీలో కానీ ఆ ఇల్లంతా హనుమాన్ చాలీసా వినిపించడం ద్వారా కూడా ప్రతిధ్వనించడం కూడా ఇంట్లో ఉన్న నరఘోష ప్రతికూల స్థితులను కూడా తగ్గిపోతాయండి. అలాగే వెంటనే నిమ్మకాసులు అంటే వెనకాల కూడా ఈ యొక్క రాశివారి రేపటి రోజున 2-3 ముఖాల రోజు అనమాట. అంటే ఒకవైపు అదృష్టం ఒకవైపు తలుపు తట్టకపోతే మరోవైపు దృష్టిదోషం ఈర్ష ఈ వెంటనే తిరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతికూలత మీపై ప్రభావితం చూపలేదు. మీరు పరిహారాలు పాటిస్తూ ఉంటే దృష్టి మీకు దగ్గరగా కూడా రాలేదన్నమాట. ఇక రేపటి సింహరాశి వారికి మీ ధైర్యమే మీ ఆత్మవిశ్వాసం రేపటి మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయండి. మరి తెలుసులా కానీ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.